ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూయస్‌గా మార్కెట్ అనేది పైకనేది ఎళ్ళింది. ఇక్కడ హయ్యర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకనేది ఎళ్ళిందండి. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు. లాస్ట్ మొమెంట్‌లో కొద్దిసేపు కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ అనేది అయింది. ఇక్కడ బయ్యర్, సెల్లర్ ఇద్దరు ఉండి ఉంటారు బీటీఎస్టీ తీసుకొని. కానీ ఎక్కువ శాతం ఇక్కడ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. బయ్యర్ గానీ, సెల్లర్ గానీ ఫస్ట్ ట్రాప్ అనేది అవ్వాలి. అలాగే గ్యాప్ డౌన్ కేస్‌లో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడున్న బయర్స్ అనే వాళ్ళు నియర్ బై అవుతారు. ఈ బయర్స్‌ని మనం టార్గెట్ అనేది చేయొచ్చు. కాబట్టి మార్కెట్ అనేది కిందికెళ్ళే అవకాశం అనేది ఉంది. అలాగే గ్యాప్ అప్ కేస్‌లో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడున్న బయర్స్ అలాగే ఇక్కడున్న బయర్స్ అనే వాళ్ళు మంచి ప్రాఫిట్‌లో ఉంటారు. వాళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము. టీటీఎస్హెచ్ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసామండి మనము. ట్రాప్ ట్రేడింగ్ ప్లస్ ఎస్ఎల్ అంటే ఇక్కడ మనము రీటైల్ ట్రేడర్స్‌ని బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారనేది ఇక్కడ మనం నేర్చుకుంటాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో యాప్ లింక్ అనేది ఉందండి. పింగ్ చేసి అక్కడికెళ్ళి మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా పైకి అనేది వెళ్తుంది. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ మాత్రమే వస్తారు. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్తుంది. డే హైని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాము. కానీ ఇది ఒక్క క్యాండిలే మనకు 90 పాయింట్స్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ నేను అవాయిడ్ అనేది చేశాను ట్రేడ్ని. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశానండి. ఇక్కడ 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. ఇక్కడ వరకు మార్కెట్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ఏం లేదంటే మార్కెట్ కంటిన్యూస్గా పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ డే హైని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఇన్వైట్ అనేది చేస్తుంది. ఇక్కడ ప్యారలల్ వాచింగ్ సెటప్ గిట్ వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.